సో ప్రజెంట్ అయితే మన దగ్గర Xiaomi 14CV మొబైల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. సో ఇదైతే రీసెంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇంకా లాంచ్ అయితే చేయలేరు, మన దగ్గర అయితే మొబైల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే నేను షోరూమ్ లో అయితే మొబైల్ అయితే తీసుకున్నాను ముందుగానే. సో దీని ఫ్యూచర్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. ముందుగా మనకి డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.5 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో మనకి కర్వ్ డిస్ప్లే అవైలబుల్ ఉంది, అలాగే నార్మల్ డిస్ప్లే కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనకి డిస్ప్లే వచ్చేసరికి అయితే ఫుల్ గొరెల్లా డిస్ప్లేతో అయితే ఉంది. అంటే మనకి కింద పడ్డ అయితే అంత ఈజీగా అయితే బ్రేక్ అయితే అవ్వదు. అండ్ మెయిన్ దీని కెమెరాస్ వచ్చేసరికి అయితే నార్మల్గా మనకి ఏ మొబైల్ చూసుకున్నా కానీ ఫ్రంట్ కెమెరా సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అయితే 32 రెండు కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 32 MP మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అలాగే అంటే మనకి రెండు 32 MP 32 MP అయితే వస్తున్నాయి. అండ్ మనకి బ్యాక్ కెమెరా కనుక చూసుకున్నట్లయితే 50-50-12 అయితే వస్తున్నాయి. సో బ్యాక్ కెమెరాలో కూడా మనకు అండ్ మనకి ఓవరాల్ గా మొబైల్ చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి రోమ్ చూసుకుంటే కనుక 8GB ప్లస్ 256GB అవైలబుల్ ఉంది. అలాగే 12GB ప్లస్ మనకి 512GB అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ చాలా బాగుంది మొబైల్ అయితే. ఇందులో అయితే డ్యూయల్ సిమ్స్ అవైలబుల్ ఉంది, అలాగే మనకి స్టీరియో స్పీకర్స్ అవైలబుల్ ఉంది. అండ్ మనకి అన్బాక్సింగ్ లో అయితే దీంతో పాటు మనకి చార్జర్ ఇస్తారు, అలాగే మనకి C టైప్ కేబుల్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఫోన్ అయితే చాలా బాగుంది. కానీ ప్రైస్ వచ్చేసరికి కొంచెం తగ్గిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే మనకి ఇదైతే వస్తుంది. సో చాలా బాగుంది మొబైల్ అయితే. అలాగే మనకి సైడ్ కి వచ్చేసరికి అయితే పవర్ బటన్ అండ్ ఇక్కడ మనకు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అండ్ కిందకి వచ్చేసరికి అయితే నార్మల్ స్పీకర్స్, అలాగే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే సిమ్ పైన కూడా మళ్ళీ మనకి స్పీకర్ అయితే ఉంది. అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే దీని ఆండ్రాయిడ్ చూసుకుంటే కనుక 14 మీద అయితే రన్ అవుతుంది. ఇంకా 2+3 మనకి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అలాగే మనకి ఇందులో ఏంటంటే మెయిన్ కెమెరాస్ వచ్చేసరికి అయితే సినిమాటిక్ విజన్స్ అయితే కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి మెయిన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే 32 MP కెమెరా అయితే అవైలబుల్ ఉంది. అంటే మనం నార్మల్గా సింగిల్ 32 MP కెమెరా చూసుకుంటేనే చాలా బాగుంటుంది. అలాంటిది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 అంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మనకి బ్యాక్ కెమెరా వచ్చేసరికి అయితే 50-50-12 అయితే చాలా బాగుంది. అంటే మనకి సినిమాటిక్ విజన్ తో అయితే కెమెరాస్ అయితే ఇందులో అయితే మామూలుగా లేదు, మంచి DSLR పిక్స్ లాగా అయితే అవైలబుల్ అయితే ఉంది. అలాగే మనకి మెయిన్ వీడియో క్వాలిటీ మాత్రం హైలైట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి అయితే 43,000 ప్రైస్ అయితే ఉంది. ఇది బేసిక్ ప్రైస్ వచ్చేసరికి అంటే మనకి 8GB ప్లస్ 256GB వచ్చేసరికి మనకి మెయిన్ 43,000 అయితే ఉంది. అలాగే మనకి ఓవరాల్ అన్ని క్యాష్ బ్యాక్స్ కలుపుకొని, అంటే క్యాష్ బ్యాక్ వచ్చేసరికి మనకి 6,000 క్యాష్ బ్యాక్ వరకు అయితే అవైలబుల్ ఉంది. అలాగే ఈ ఫోన్ మనకి మెయిన్ మీకు తొందరలోనే తెప్పించుకోవాలి అనుకుంటే కనుక వాసవి కమ్యూనికేషన్స్ కి అయితే వచ్చేయండి. ఇది ఎక్కడో లేదండి, మోతీనగర్ లో అయితే ఉంది. మీకు నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అయితే వచ్చేస్తుంది మ్యాప్ లో వచ్చేసరికి. సో వాసవి కమ్యూనికేషన్స్ ఇక్కడైతే ప్రతి ఒక్క మొబైల్, ఈ ఒక్క మొబైల్ అనే కాదు, ప్రతి ఒక్క మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. సో మొబైల్ మాత్రం చాలా బాగుంది.